రీసెంట్ గా కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. అవి ఏంటంటే ఇండియా ఎంటర్స్ ది రేస్ ఫర్ ఆఫ్రికా అగేన్స్ట్ చైనా అని. ఎస్, చైనాకి అగేన్స్ట్ గా మన కంపెనీస్ చైనాకి కాంపిటీషన్ గా ఆఫ్రికన్ మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చాయి. ఆఫ్రికన్ మార్కెట్ ని ఏ కంట్రీ కూడా ప్రాపర్ గా క్యాప్చర్ చేయలేదు. ఏ కంపెనీ ఏ కంట్రీలో ఎంతవరకు డామినేట్ చేస్తుందని ఇంకా క్లారిటీ లేదు. దానికోసమే చైనా మళ్ళీ ఇండియా ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, ఇద్దరి మాక్సిమం ఎజెండా ఏముంటుందంటే మొత్తం ఈ ఆఫ్రికన్ మార్కెట్ లో మొత్తం షేర్ ఎవరు ఎక్కువ ఎర్న్ చేస్తారు, మార్కెట్ బిజినెస్ కావచ్చు, వాళ్ళ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు. చైనాని ఆఫ్రికాలో కౌంటర్ చేయడానికి రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఒక ఆఫ్రికన్ కంట్రీకి వెళ్ళారు. దాని పేరే ఘానా. పిఎం మోదీ గారికి అక్కడ గ్రాండ్ వెల్కమ్ దొరికింది. అది కాకుండా ఘానా మనం మర్చిపోకూడదు. దాదాపు ఆఫ్రికన్ కాంటినెంట్స్ లో 54 కంట్రీస్ ఉంటే ఘానా వచ్చేసి 10th లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ. వాళ్ళ ఎకానమీ దాదాపు ఐ థింక్ $227 బిలియన్ ఉన్నాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా నుంచి మీకు రెగ్యులర్ గా వస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. ఘానా మనకి చాలా ఇంపార్టెంట్ కంట్రీస్. ఇది రిలయన్స్ కావచ్చు, అశోక్ లేలాండ్ కావచ్చు, వరుణ్ బేవరేజెస్ కావచ్చు, ఇలాంటి చాలా కంట్రీస్ ఆల్రెడీ ఘానాలో ఎంట్రీ ఇచ్చాయి. మనం మాత్రమే కాదు, ఈవెన్ చైనా కూడా ఎంట్రీ ఇచ్చింది ఆ ఘానాలో. ఇప్పుడు పోటీ ఇండియన్ కంపెనీస్ అండ్ చైనీస్ కంపెనీస్ మధ్య ఎవరు డామినేట్ చేస్తారు ఘానాలో అని. ఘానా అనే దేశం అట్లాంటిక్ ఓషియన్ దగ్గర ఉంది. అండ్ ఈవెన్ రీసెంట్ గా పిఎం మోదీ గారు 8-day టూర్ వెళ్ళారు. అంటే 8 రోజుల టూర్ వెళ్ళారు, ఇంటర్నేషనల్ టూర్. అందులో భాగంగా 5 కంట్రీస్ విజిట్ చేస్తారు. ఆ 5 కంట్రీస్ ఏంటంటే ఘానా, ట్రినిడాడ్, నమీబియా, బ్రెజిల్ అండ్ అర్జెంటీనా. ఇవన్నీ మాక్సిమం కంట్రీస్ అట్లాంటిక్ ఓషియన్ దగ్గరే ఉన్నాయి. ఓవర్ ది ఇయర్స్ మనం ఘానాకి చాలా హెల్ప్ చేసాం. ఎగ్జాంపుల్, వాళ్ళ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఏదైతే ద జూబ్లీ హౌస్ ఉందో అది మన ఎయిడ్ మీదే వచ్చింది. అది ఐ థింక్ రఫ్ గా మనం $30 మిలియన్ వాళ్ళకి హెల్ప్ చేసాం. ఆ అమౌంట్ వాళ్ళు అది కట్టారు. అది మాత్రమే కాదు, ఈవెన్ చాలా గవర్నమెంట్ బిల్డింగ్స్ వాళ్ళు మన డబ్బులతో కట్టారు. అందుకే జెన్యున్ గా ఘానా అనే ప్రభుత్వం, కంట్రీ కావచ్చు, అలాగే ఓవరాల్ గవర్నమెంట్ కావచ్చు, మనల్ని చాలా జెన్యున్ గా గౌరవిస్తుంది. మనమేం వాళ్ళని చైనా లాగా డెడ్ ట్రాప్ లో ఏం పడేయాలని మనం చూడట్లేదు. ఈవెన్ ఘానా చాలా క్లియర్ గా ఇంట్రెస్ట్ చూపిస్తుంది మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనడానికి. రీసెంట్ గా ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. అది బ్రహ్మోసా లేదా బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ కొంటారా లేదా ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొంటారా అనేది క్లారిటీ లేదు. బట్ క్లియర్ గా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది ఘానా. ఇప్పుడు మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకు ఘానా అంత ఘన స్వాగతం పలికింది పిఎం మోడీ గారికి. దాని వెనుక పెద్ద ఇంట్రెస్ట్ ఏమంటే ఈ డిఫెన్స్ డీల్ చేయాలి, ఇంకా రిలేషన్స్ మెరుగుపరచాలనేదే వాళ్ళ మెయిన్ ఎజెండా. ఘానాకి మనకు మధ్య ట్రేడ్ ఏదైతే నడుస్తుందో దాని వాల్యూ వచ్చేసి $3 బిలియన్. అందులో మాక్సిమం మనమే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం. మనము ఘానాకి ఎక్స్పోర్ట్ చేసేది ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, సెమీ ఫినిష్డ్ ఐరన్ అండ్ స్టీల్ కావచ్చు, ప్లాస్టిక్ గుడ్స్ కావచ్చు, షుగర్, మషినరీ, రైస్, ఇలాంటివన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాగే మనం ఘానా నుంచి ఇంపోర్ట్ కూడా చేసుకుంటాం, కానీ చాలా తక్కువ మొత్తంలో. అందులో వుడ్ ఉంటాయి, స్పైసెస్ ఉంటాయి, క్యాష్యూ నట్స్ కావచ్చు, స్క్రాప్ మెటల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఘానా నుంచి. ఇండియన్ కంపెనీస్ కూడా దూకుడు ప్రదర్శిస్తుంది. ఘానాలో ఎంట్రీ ఇచ్చాయి. అవి ఏవంటే భారతీ ఎయిర్టెల్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, అశోక్ లేలాండ్ కావచ్చు, లార్సన్ అండ్ టౌబ్రో కావచ్చు, అది ఎల్ఎన్టీ, లేదా ఈవెన్ మహీంద్రా కావచ్చు. ఈవెన్ టాటా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆఫ్రికాతో రిలేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. మన ఎక్స్పోర్ట్స్ కి పొటెన్షియల్ ఉంది ఆ కాంటినెంట్. చాలా కంట్రీస్ దాన్ని ట్యాప్ చేయలేదు. చైనా ట్రై చేస్తే మనము ట్రై చేస్తున్నాం. ఐ హోప్ మనదే డామినేషన్ పొజిషన్ ఉంటుందని అనుకుందాం. చైనాకి మనకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అది అప్పు ఇచ్చి అప్పు తీర్చకపోతే ఈ పోర్ట్ మాకు ఇచ్చేయండి, ఈ ఎయిర్పోర్ట్ కావచ్చు, సీ పోర్ట్ కావచ్చు, ఇవన్నీ మాకు ఇచ్చేయండి అని చెప్పి డెడ్ ట్రాప్ లో పడేస్తుంది. అది సేమ్ అదే పని చేసింది ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ తో. అది కాకుండా శ్రీలంకతో, పాకిస్తాన్ తో, ఇలా చాలా వరకు ఇలాగే ట్రై చేసింది. ఒకవేళ ఈ ఘానా కావచ్చు, ఇంకో కంట్రీస్ కూడా ఒకవేళ వాళ్ళు అతిగా ఆశపడి చైనా ఇచ్చే అప్పులు వెంట పడిందంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు అప్పులు పాలవుతారు. ఐ థింక్ దాని రిలేటెడ్ అవేర్నెస్ కూడా చాలా కంట్రీస్ వచ్చింది. ఇప్పుడు ఘానా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే చైనా కంటే మనమే వాళ్ళకి బెటర్ ఆప్షన్. మనం క్రైసిస్ టైంలో ఎయిడ్ ఇస్తాము, లోన్ కూడా దాదాపు చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఇస్తాము. అది కాకుండా మ్యూచువల్ కోఆపరేషన్ మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. మన మీద పెద్ద కంట్రీ అని చెప్పి వాళ్ళని తొక్కాలనో దబాయించాలనో మనం చూడము. మనం జెన్యున్ గా ఒక ఫ్రెండ్లీ రిలేషన్ చూస్తాము. కానీ చైనా వచ్చేసి డామినేటింగ్ రిలేషన్షిప్ చూపించాలని చూస్తుంది. సో క్లియర్ గా ఘానా పర్స్పెక్టివ్ లో చూస్తే ఐ థింక్ ఇండియానే వాళ్ళకి మెయిన్ ప్రయారిటీ అవ్వాలి.